ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మంగళ, నువ్వింకా రెడీ అవ్వలేదా? త్వరగా రెడీ అయ్యిరా, వ్రతానికి టైం దగ్గర పడుతుంది. అలాగే శ్రీవల్లి రెడీ అయిందో లేదో కూడా చూడు. తనకేమన్నా హెల్ప్ కావాలంటే దగ్గరుండి చూసుకో. అలాగే అక్క. ఏమి అట్టా చూస్తున్నావు? పూలు తొందరగా కట్టు. కడుతున్నా సార్. అరే ఏమి చేస్తాడారప్ప మీరు? ఈ పూలు పెట్టుకో కల్పన. ఈ పూలు పెట్టుకుంటే నువ్వు అందంగా ఉంటావు. నాకెందుకండి, ఇప్పుడు వ్రతం చేసేది శ్రీవల్లి, నేను కాదు. తాను అందంగా ఉండాలి. అంటే ఈరోజు వ్రతం చేసే శ్రీవల్లి తప్ప ఊళ్ళో వాళ్ళందరూ జడలు విరబోసుకొని పూలు పెట్టుకోకుండా అగ్లీగా ఉండాలా? అలా అని నేను అనలేదు కదా. నువ్వు ఏమన్నావో వినే అంత తీరికి నాకు లేదులే గాని నేను చెప్పేది విను. మీ అందరికీ శ్రీవల్లి అందంగా ఉండాలేమో, నాకు మాత్రం నా పెళ్ళాం అందంగా ఉండాలి. పూలు పెట్టుకో, నాకు చాలా పనులున్నాయి. సీత, మన కుటుంబం అంతా ఇలా కలిసి ఉండడం, శ్రీవల్లి సత్యనారాయణ వ్రతం చేయడం చూస్తుంటే నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. దినేష్, వ్రతానికి కావలసిన పూజా సామాన్లన్నీ తెప్పించారా? అన్ని ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి కదా? ఒక్కటి కూడా మర్చిపోకుండా అన్నీ తెచ్చాను నాన్న. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారుగా. చూస్తున్నా. ఏంటి కేశవ, ఇంకా ఎన్ని రోజులని ఈ వ్రతాలు పూజలు? ఈ చాదస్తం చూడలేక చస్తున్నాను. 2 రోజుల నుంచి ఇంట్లో నాన్ వెజ్ లేదు. బార్కి వెళ్ళి మందు కొట్టే ఛాన్స్ కూడా రావట్లేదు. కనీసం ఇంట్లో తాగుదామన్నా ఈ దిక్కుమాలిన సంత ఎవరు చూస్తారో అన్న భయం. వేళ్ల ఎడావిడి చూస్తుంటే ఈరోజు కూడా తీర్థం, ప్రసాదం, సాంబార్ అన్నంతో ఆ రోజు గడిచిపోయేలా ఉంది. నా వల్ల కాదు కేశవ. ఐ కాంట్ బేర్ ది సిచ్యుయేషన్. అలా అనకార్తి, కొన్ని సందర్భాల్లో మనకి నచ్చకపోయినా కొన్ని భరించాలి, తప్పదు. ఇంకా ఎన్ని రోజులు భరించాలి? త్రిదేవి ఈ ఆస్తిని తెచ్చి మన చేతిలో పెట్టే వరకు భరించాలి. ఏర్పాట్లన్నీ అందరూ కలిసి చాలా బాగా చేశారు. ఇక నుండి మనం అందరం కలిసి ఇక్కడే ఉంటాం కాబట్టి రోజు మన ఇల్లంతా సందడిగా, ప్రతిరోజు పండగ రోజు అన్నట్టుగా ఉంటుంది. నాన్న, అది నేను ఆఫీస్కి లీవ్ పెట్టి చాలా రోజులైంది. వెళ్ళాలి. అక్కడ కూడా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. నేనే చూసుకోవాలి. అదేంటి, వెళ్ళిపోతారా? అవునానా, మా పనులు కూడా చూసుకోవాలి కదా. అదేంటి నాన్న అలా అంటున్నారు? మీరు వేరుగా మేం వేరుగా ఉండడానికా మేము ఎన్ని రోజులు ఎదురు చూసింది? అదేం కుదరదు. ఇంతకాలం తర్వాత మళ్ళీ అందరం కలిసాం. ఇకపై కూడా అందరం కలిసే ఉందాం, కలిసే ఉండాలి. అది నా కోరిక. దయచేసి ఎవరు కాదనకండి. మీ మాట ఎవరూ కాదన్నారు నాన్న. అందరం కలిసే ఉందాం. తమ్ముడు, ఆ పనులన్నీ ఇక్కడి నుంచి కూడా చూసుకోవచ్చురా. ఈ హ్యాపీ మూమెంట్లో నాన్నని బాధ పెట్టాలని చూడకు. నాన్న చెప్పినట్టు మనమందరం ఇక్కడే కలిసి ఉంటున్నాం, అంతే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మా, వధూవరులను తీసుకురండి.
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే గృహం యుగం స్మరామి. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. బాబు, కుంకుమ తీసుకుని అమ్మాయి నుదుటిన బొట్టు పెట్టు. ఇప్పుడు నేను నీకు బొట్టు పెట్టకుండా నువ్వు ఆపలేవు శ్రీవల్లి. ఆ తర్వాత నీ ఆస్తి నా చేతుల్లోకి రాకుండా కూడా నువ్వు ఆపలేవు. ఏంటి లడ్డు ఏదో కంగారుగా బయటికి వెళ్తున్నాడు? సుబ్బు, నువ్వేంటి ఇలా వచ్చినావు? సుబ్బు, సుబ్బు, ఇలా రా రా. అత్తయ్య, శ్రీవల్లి ఎక్కడ అత్తయ్య? సుబ్బు, శ్రీవల్లికి పెళ్ళైపోయినది. ఆ విషయం తెలిసే పరిగెత్తుకుంటూ వచ్చాను. శ్రీవల్లికి నాతో పెళ్లి ఫిక్స్ అయ్యాక ఇంకో ఎవరో వ్యక్తితో పెళ్లి ఎలా జరిగింది? మీరు మౌనంగా ఉండకండి అత్తయ్య, నాకు సమాధానం కావాలి. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా జరిగిందో నాకు చెప్పండి. నీ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకుంది సుబ్బు. షష్ఠి రోజున శ్రీవల్లి సుబ్రహ్మణ్యపురం వచ్చి బావిలోంచి విగ్రహాన్ని తీసింది. తను ప్రాణాలు అర్పించి మాకు దూరం అయిపోతుందేమో అని చాలా భయపడ్డాం. కానీ తనిప్పుడు బ్రతికుందంటే దానికి కారణం త్రిదేవ్. ఆ రోజు ఏం జరిగిందంటే, జరిగిన దానికి మేం కూడా చాలా బాధపడుతున్నాం. కానీ శ్రీవల్లి బ్రతకటం కన్నా మాకేది ముఖ్యం కాదు అనిపించింది. ఆ పరిస్థితుల్లో నువ్వు నా జరిగిన దాన్ని అర్థం చేసుకుని ఉండేవాడివి. షష్ఠి రోజు మేం నీకు చాలాసార్లు ఫోన్ ట్రై చేశాం, కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఈ విషయం గురించి మేమే నీకు చెప్దామంటే నువ్వెక్కడున్నావో మాకు తెలియలేదు. జరిగిన దాన్ని నువ్వు అర్థం చేసుకుంటావనుకుంటున్నాను సుబ్బు. అత్తయ్య, ఇప్పుడు నేను ఒక్కసారి శ్రీవల్లిని చూస్తాను అత్తయ్య. అలా కాదు సుబ్బు. ఇప్పుడు నువ్వు శ్రీవల్లిని కలవడం కరెక్ట్ కాదు సుబ్బు. నిన్నెవరైనా ఇక్కడ చూస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో సుబ్బు. ఒక్కసారి శ్రీవల్లిని చూసి వెళ్ళిపోతాను. వద్దని చెప్తున్నాను కదా. ప్లీజ్ సుబ్బు, సుబ్బు, సుబ్బు. కనీసి యస్యో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. వెళ్ళిపోవే వెళ్ళిపోవే ప్రేమా నీకు సెలవిక, నమ్మించేసి ముంచేశావే రాక్షసి మళ్ళీ రాకిక. ఇంకెంత ఆడుకుంటావే పగల మారి వేధించే మూట కడతావే, ఏడ్పించి ఆనందిస్తావే ప్రేమికుల్ని బాధించేం బాగుపడతావే. పల్లకి ఎక్కే హృదయాన్ని కోసి పాడెక్కించేశావెందుకే? వెళ్ళిపోవే వెళ్ళిపోవే
ప్రేమ నీకు సెలవిక నమ్మించేసి ముంచేసావే రాక్షసి మళ్ళీ రాకిక. చూడు సుబ్బు, ఈ పెళ్లి అనుకోకుండా జరిగిన ఆ దేవుడి ఆశీర్వాదం ప్రకారమే జరిగిందని మేమందరం అనుకుంటున్నాం. శ్రీవల్లి పెళ్లి నిన్నెంతలా బాధిస్తుందో నాకు తెలుసు, కానీ మేమేం చేయలేని పరిస్థితి. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నీకేం చెప్పాలో నాకే తెలియట్లేదు. కానీ నేనేం చెప్పినా ఏది చేసినా అది స్వార్థంతో చేశావని నీకు కనిపించొచ్చు. నేను ఒప్పుకుంటాను, నా కూతురి విషయంలో నేను స్వార్థపర్రాలిగానే ఆలోచిస్తున్నాను. నువ్వెంతో అభిమానించిన ఈ స్వార్థపర్రాల్లోని అమ్మ మనసుని అర్థం చేసుకుని ఇక మీదట శ్రీవల్లిని మర్చిపో సుబ్బు. ఇప్పుడు ఏం గొడవ జరిగినా అది శ్రీవల్లి జీవితానికి సమస్యను తెచ్చిపెడుతుంది. తనకి సమస్యలు రావటం నీకిష్టం ఉండదు అని నాకు తెలుసు. నువ్వు కూడా శ్రీవల్లి సంతోషాన్ని కోరుకుంటావని నాకు తెలుసు. అందుకే నేను చెప్పిన విషయాల్ని నీ మనసులో పెట్టుకుంటావనుకుంటున్నాను. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే మంచిది అనుకుంటున్నాను. తాళిని కోరితే ఆశతో ఊరి తాడునే ఇచ్చావెందుకు? మెట్టెనే తెస్తే వేలికి కాలే కట్టెల మార్చావెందుకు? స్నానాలు ఆడే పన్నిటిలోనే కన్నీరు కలిపావెందుకు? పందిట్లోకెళ్ళే చిన్నారి మనసుని కాటికి పంపావెందుకు? వెళ్ళిపోవే వెళ్ళిపోవే ప్రేమా నీకు దండము, వల్ల కాడే చేసేసావే అందమైన జీవితము. ఇప్పుడు శ్రీవల్లి మూడు ఎలా ఉంది? ఎలా ఉంటే ఏంట్లే, ఇప్పుడు నేను తన భర్తను కాబట్టి నేను చెప్పినట్టు చేయాల్సిందే. శ్రీవల్లి, ఏం చేస్తున్నావు శ్రీవల్లి? ఏం లేదండి. వ్రతం బాగా జరిగింది కదా? ఏంటి తల్లో నుంచి పూలు అప్పుడే తీసేశావు? ఇప్పటి వరకు వ్రతం దగ్గర ఉండేసరికి బాగా అలసిపోయావా? సరే, కాసేపు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను. అలాగేనండి. ఏంటి శ్రీవల్లి ఇది? మాటకి చివరిన ప్రతిసారి ఈ అండీలు మర్యాదలు మన మధ్య అవసరమా? మనం ఫ్రెండ్స్ లాగే ఉందాం. మీ చేతిలా చెక్కండి. ఓ ఇదా? ఏం లేదు శ్రీవల్లి, అనుకోకుండా చిన్న అమౌంట్ అవసరం పడింది. నేను మీ నాన్నగారినే అడుగుదాం అనుకున్నాను, కానీ చెక్ పవర్ నీ దగ్గర ఉంది కదా అని నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నా భార్యవి కదా, నిన్ను అడిగినంత ఫ్రీగా నేను మావయ్య గారిని అడగలేను కదా. నువ్వు టైర్డ్గా ఉన్నావని తర్వాత అడుగుదామనుకున్నాను. ఈ లోపల నువ్వే నా చేతిలో చెక్ చూసి అడిగేశావు. ఈ చెక్ మీద సంతకం చేసిరు వల్లి. $2 కోట్ల? అవును. అంత అమౌంట్ ఎందుకు? మన కోసమే శ్రీవల్లి. మనకి కొత్తగా పెళ్ళైంది, ఏవో ఖర్చులుంటాయి కదా. అస్తమానం కంపెనీ అకౌంట్ నుంచి డబ్బులు వాడితే అస్సలు బాగోదు. అందుకే మన పర్సనల్ అకౌంట్లో సేఫ్ సైడ్గా కొంచెం అమౌంట్ ఉంచుకుంటే బాగుంటుంది కదా. ఇంపార్టెంట్ కాల్.
నేను ఫోన్లో మాట్లాడేసి వస్తాను. ఈలోపు నువ్వు ఈ చెక్లో సైన్ చేసి శ్రీవల్లి. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? నేను ఆల్రెడీ ఆ అమౌంట్ ఏర్పాటు చేసే పనిలోనే ఉన్నాను. నువ్వు ఇలా అస్తమానం ఫోన్ చేస్తే నాకు బీపీ పెరుగుతుంది, నీకు బిల్ పెరుగుతుంది. ఎంతో ప్లాన్ చేసి మరీ ఈ పెళ్లి చేసుకున్నాను. అలాగే అమౌంట్ కూడా అరేంజ్ చేస్తాను. అదే పనిలో ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఫోన్ పెట్టేయ్. నా మాటలు వినేసినట్టున్నారు. మన మీద డౌట్ ఏమైనా వచ్చుంటుందా? కొంచెం మేనేజ్ చేయాలి. రేయ్ సర్లేరా, అంత చిన్న అమౌంట్కి టెన్షన్ పడకు, నేను అరేంజ్ చేస్తాను. అరే ఫ్రెండ్షిప్లో ఆ మాత్రం హెల్ప్ చేయలేరా? యూ డోంట్ వరీ, ఓకే? ఐ విల్ కాల్ యూ లేటర్. ఏంటి, నాతో ఏదైనా మాట్లాడాలా? అదేం లేదు, క్యాజువల్గా వచ్చాం. మీరేంటి టెన్షన్గా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదండి, మా ఫ్రెండ్ వాళ్ళు చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడిపోయి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అంతే. అవునా? మీకేదైనా సమస్య అనిపిస్తే మొహమాట పడకుండా మాకు చెప్పండి. నేను ఒకరి సమస్యలు తీర్చేవాణ్ణే కానీ సమస్యలు ఉన్నవాణ్ణి కాదు. ఎనీవేస్ థ్యాంక్ యూ. శ్రీవల్లి, సంతకం అయిందా? మన ఖర్చుల కోసమని అంతంత అమౌంట్ తీసుకుంటే నాన్నగారు ఏమైనా అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మన గురించి ఎవరు తప్పుగా అనుకోకూడదు, అలా ఆలోచించకూడదు. జరిగిందంతా అమ్మ నీకు చెప్పింది కదా? చెప్పారు. నువ్వు కూడా ఈ విషయాన్ని ఇంకోసారి నాకు చెప్పడానికి వచ్చావా? లేదంటే నీ మెడలో పడిన తాళిని చూపెట్టడానికి వచ్చావా? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? జరిగిన దానికి నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో నాకు తెలుసు సుబ్బు. అంతకంటే ఎక్కువగా నేను నలిగిపోతున్నాను. ఇద్దరం ప్రేమించుకున్నాం, జీవితకాలం కలిసి ఉండాలని మాటించుకున్నాం. కానీ నా మెళ్ళో పడిన తాళి వల్ల నేను ఆ మాటని నెరవేర్చుకోలేకపోతున్నాను. మాట తప్పినందుకు నీకు సంజాయిషి చెప్పటం నా ధర్మం. అందుకే నీతో మాట్లాడటానికి ఇక్కడికి రమ్మన్నాను. సంజాయిషి? ఏమని సంజాయిషి చెప్తావు శ్రీవల్లి? సంజాయిషి చెప్పుకుంటే నీ మనసులో నా మీదున్న ప్రేమ చచ్చిపోతుంది అనుకుంటున్నావా? సంజాయిషి చెప్పుకుంటే మన మధ్య జరిగిన ప్రేమ బంధం అంతా మాయమైపోతుంది అనుకుంటున్నావా? అసలేమనుకుంటున్నావు? మనసు చచ్చిపోయిన మనిషిగా బతుకుతున్నా నేను అనుకోవటానికి ఏదీ లేదు సుబ్బు. అయినా మన ఇద్దరికి పరిస్థితి రావటానికి కారణం నువ్వు సుబ్బు. నేనా? అవును. షష్ఠి రోజున అసలు నువ్వు ఎందుకని సుబ్రహ్మణ్యపురం రాలేదు? అసలు నువ్వు అక్కడికి వచ్చుంటే ఇలా జరిగేది కాదేమో కదా. ఆ విగ్రహం తీసే ముందు నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని నీకు చాలాసార్లు ఫోన్ చేశాను. నువ్వు అసలు లిఫ్ట్ చేయలేదు. నిన్నొక్కసారి నా కళ్ళారా చూసి నా కళ్ళల్లో నీ రూపాన్ని నింపుకొని ఆనందంగా చచ్చిపోదామనుకున్నాను. కానీ నువ్వు కనిపించలేదు. నేను ప్రాణత్యాగానికి సిద్ధమైన తర్వాత నేను ఎక్కువగా ఆలోచించింది, బాధపడింది నేను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతున్నానని సుబ్బు. ఆ త్రిదేవ్ తాళి కట్టడం వల్లే ఈ రోజు నేను బతికానని అందరూ నేను చనిపోనందుకు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నేను మాత్రం బతుకున్నందుకు బాధపడుతున్నాను. ఇది దైవజ్ఞాని, దానికి కట్టుబడి ఉండాలని అందరూ నిర్ణయించేశారు. నేను కూడా
ఆ దేవుడి నిర్ణయానికి తల వంచుక తప్పలేదు. నీ ప్రాణాలు కాపాడి మంచి చేసిన ఆ దేవుడు నా ప్రాణం తీసుకెళ్లకుండా తప్పు చేశాడు శ్రీవల్లి. అవును, నేను షష్ఠి రోజున సుబ్రహ్మణ్యపురం రాకపోవడానికి కారణం ఏంటంటే అది జరిగింది. ఆ రోజు అలా జరగకపోయి ఉంటే ఇద్దరం కలిసి సుబ్రహ్మణ్యపురం వెళ్ళుండేవాళ్ళం. ఈ పాటికి మనం భార్యాభర్తలం అయి ఉండేవాళ్ళం. జీవితం ఎవ్వరికీ అర్థం కాదు సుబ్బు. ఇప్పుడు ఏది ఎందుకు జరిగిందో అర్థం చేసుకునేసరికి జీవితం ముగిసిపోతుంది. మన విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా జరిగిన దాన్ని మనం మార్చలేం. మన ఇద్దరి ఎడబాటు మరణం కన్నా పెద్ద శిక్ష. దాన్ని అనుభవించడం తప్ప మనం ఇంకేం చేయలేం. మరి మనం ఊహించుకున్న జీవితం ఊహగానే మిగిలిపోవాలనుకుంటున్నావా? అది జరగని పని. సుబ్బు, ప్రేమలో ఫెయిల్ అయినా మనలాంటి ఎంతోమంది ప్రేమికులు పరిస్థితులతో రాజీపడి బతుకుతున్నారు. అలాగే నువ్వు కూడా నా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా కొత్త జీవితానికి పునాదులు వేసుకో. కల్మషం లేని నీ హృదయానికి నేను పెద్ద గాయాన్ని చేశాను. అందుకు మనస్ఫూర్తిగా ఇద్దరు దృష్టవంతురాల్ని క్షమించి మర్చిపో. ఏమన్నా నిన్ను మర్చిపోవాలా? మర్చిపోని అంత ఈజీగా ఎలా చెప్తున్నావు శ్రీవల్లి? అది నా వల్ల అవుతుందనుకుంటున్నావా? నా గురించి పక్కన పెట్టు, నువ్వు నన్ను మర్చిపోగలవా? చెప్పు శ్రీవల్లి, నువ్వు నన్ను మర్చిపోగలవా? నువ్వు నన్ను మర్చిపోగలవా? నువ్వు నన్ను మర్చిపోగలవా? అదిగో శ్రీవల్లి వస్తుంది. రా శ్రీవల్లి, నీకోసమే ఎదురు చూస్తున్నాం. రా. ఆగు శ్రీవల్లి, ఆగు శ్రీవల్లి. ఎక్కడికి వెళ్ళావు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.